నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ దొరికేశాడు. విజయసాయి రెడ్డి గారు మొన్నెప్పుడో తిరుమల దర్శనానికి వెళ్ళి తిరుపతిలో తన మిత్రులతో మాట్లాడుతూ 10వ తారీఖు 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతారు, వచ్చే 10వ తారీఖు 11వ తారీఖు అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పేసి వచ్చి ఇక్కడ ట్విట్టర్లో నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదని కూడా చెప్పుకొచ్చాడు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు విచారణలో బిగ్ బాస్ ఎవరు అనేసి సిట్ అధికారులు అయితే అదేవిధంగా ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ కేసులో. వాళ్ళు బిగ్ బాస్ మన జగన్మోహన్ రెడ్డి గారే. మొత్తం వసూలు చేసినటువంటి డబ్బుల్లో వీళ్ళు కొంచెం తినింది పోగా మిగిలిన డబ్బులు పెద్ద మొత్తంలో అంతిమ లబ్ధిదారుడు ఎవడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే తేలిపోయింది. ఇక్కడ చూడండి, టార్గెట్ బిగ్ బాస్. లిక్కర్ సొమ్ము ఏం చేశారు? మీరు కొల్లగొట్టినటువంటి 18,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మీరు తినంగా, మీరు ఆస్తులు సంపాదించుకునింది పోగా మిగిలిన డబ్బులు ఎవరికి ఇచ్చారు, పెద్ద మొత్తంలో ఎవరికి ఇచ్చారు అని చెప్పి విచారణ చేస్తే ఆ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారని తేలినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, లిక్కర్ సొమ్ము ఏం చేశారు? వీళ్ళు ఈ లిక్కర్లో వచ్చినటువంటి డబ్బులు కమిషన్లు ఏదైతే ఉందో దాన్ని లిక్విడ్ క్యాష్గా కాకుండా ఆస్తులు కొనుగోలు చేశారు. కొంతమంది సినిమాలు తీశారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో వ్యాపారాలు చేశారు, కొంతమంది సూట్ కేస్ కంపెనీలు పెట్టి అంతిమ లబ్ధిదారుడికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇది విచారణలో చేసింది. లగ్జరీ కార్లు కూడా కొన్నారంట. కార్లు కొని ఎవరికి ఇచ్చారు? అసలు ఇంత లగ్జరీ కార్లు కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ ఏంది? మీ ఇన్కమ్ ఏంది? మీకున్నటువంటి ఇన్కమ్ ఏంది? మీరు కొంటున్నటువంటి కార్లు ఏంది? మీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. లిక్కర్ సొమ్ము ఏం చేశారు? ఖరీదైన కార్లకు డబ్బులు ఎక్కడివి? కార్లు ఎవరి కోసం కొన్నారు? ఇంకొక న్యూస్ కూడా వస్తుంది. ఎవరో హీరోయిన్ కోసము ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి A1 నుంచి A33 వరకు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక అతను ముంబైలో హీరోయిన్ మీద కూడా పెట్టుబడులు పెట్టినట్లు, సినిమాలు కూడా తీసినట్లు వార్తలు కూడా వస్తుంది. ఆస్తులు వివరాలు తెప్పించి మరీ విచారణ. 4 నిందితులపై సిట్ ప్రశ్నల వర్షము. రాజ్ కసిరెడ్డి, ధనంజయ్, కృష్ణమోహన్, గోవిందప్ప. వీళ్ళొచ్చి ధనంజయ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్, కృష్ణమోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ హ్యాండ్, గోవిందప్ప అంటే జగన్మోహన్ రెడ్డికి గుండెకాయ. సో గుండెకాయని పట్టుకున్నారు, రైట్ హ్యాండ్ పట్టుకున్నారు, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకున్నారు. ఇక మొత్తం బాడీని పట్టుకుపోయి లోపల వేయడమే తరువాయి భాగము. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో నిందితుల విచారణ కొనసాగుతోంది. ఏసీబీ కోర్టు అనుమతితో లిక్కర్ స్కామ్ లో 4 నిందితులను శుక్రవారం ఉదయం సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 4 నిందితులను సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు నేరుగా విచారించారు. 4 అంటే ఎవరు? రాజ్ కసిరెడ్డి, ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప. ఈ గోవిందప్ప అనే ఆయన భారతి మేడంకు అత్యంత సన్నిహితుడు. వాళ్ళ కంపెనీల్లో ఒక డైరెక్టరు. ఈ మొత్తం వ్యవహారంలో ఆ మనీ లాండరింగ్కి పాల్పడడంలో కర్త కర్మ క్రియ ఎవరంటే ఈ గోవిందప్పే. ఆ గోవిందప్పను కూడా విచారించారు. ఇక్కడ చూడండి, ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 రాజ్ కసిరెడ్డితో పాటు కేసులో ఇటీవలే అరెస్ట్ అయిన రిటైర్డ్ IAS అధికారి ధనంజయ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను సిట్ విచారించారు. విచారించడం కాకుండా ఆధారాలు ముందు పెట్టి ఈ కార్లు ఎలా కొన్నారు, ఈ ఆస్తులు ఎలా కొన్నారు, మీకున్నటువంటి ఆదాయం ఎంత, మీరు పెట్టినటువంటి ఖర్చు ఎంత, మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అని చెప్పి అడిగితే నీళ్లు నములుతూ మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పేసినట్లు తెలుస్తోంది. సో విజయసాయి రెడ్డి గారు చెప్పినట్లు వచ్చే నెల 10వ తారీఖు 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తబోతున్నారు. మరి చూద్దాం, మరి ఎత్తుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 32 కేసులు ఈడీ కేసులు ఉన్నా కూడా తప్పించుకొని తిరుగుతూ బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులోనైనా అరెస్టు చేస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.